వెల్కమ్ బ్యాక్ ప్రకాశం సిస్టర్స్. ఈరోజు నేను సొరకాయ పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ, పచ్చిమిర్చి, 2 టమాటాలు, చింతపండు కొంచెం తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే పులుపుగా ఉండిద్ది. తర్వాత చిన్నుల్లిపాయ, తగినంత ఉప్పు. వీటితో మనకు సొరకాయ పచ్చడి తయారవుతుంది. చాలామంది సొరకాయ కూర తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుండిద్ది. ఇది మిక్సీ కంటే కూడా రోటీలో దంచితేనే చాలా అద్భుతంగా ఉండిద్ది మనకి ఈ పచ్చడి. దీనికి కొంచెం నూనె మాత్రమే అవసరం, ఎక్కువ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ సొరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ సొరకాయని ఎక్కువ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ బాగుంటుంది పచ్చడి. ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. మనం ఈ సొరకాయని పీల్ చేసుకోవాలి, ఎందుకంటే మరీ తోలుగుండా తినాలనిపించదు. ఈ సొరకాయని పీల్ చేశాక ఎలాగ ముక్కలు కట్ చేయాలో చూపిస్తాను మీకు. మనం ఈ సైజులో మనం ముక్కలు కోసుకోవాలి. దీన్ని పొట్టు తీసాను. దీని గింజలు ఉంటాయి కదా, చిన్నవి అయితేనే పచ్చడికి ఏం కాదు, పెద్దగా ఉంటే కొంచెం అవి తీసేస్తేనే బాగుండిద్ది. ఇలా టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇలా ముందుగా ఒక బాణీ పెట్టుకొని వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయ్యాకే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఎక్కాక మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని పచ్చిమిర్చి వేయాలి. కట్ చేసుకునేది అందరూ పచ్చిమిర్చిలు కొంచెం వేగనియాలి. వేగాక మనం సొరకాయ అలాగే టమాటా వేసుకోవాలి. వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి కాసేపు. కొంచెం ముక్క అనేది బాగా మెత్తబడాలి, అప్పుడు ఈ పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది. లేదా పచ్చిగా అనిపిస్తుంది. సొరకాయ కాబట్టి కొంచెం వాటర్ ఊరిద్ది, ఆ వాటర్ పోయే వరకు మనం వేగనిచ్చుకోవాలి పచ్చడి. కొంచెంసేపు మూత పెట్టండి, అదే దగ్గర పడుద్ది. జస్ట్ ఇలా ఒక్క నిమిషం వేగాక మనం అందులో చిన్నుల్లిపాయ వేసుకోవాలి. ఒక 4 లేదా 5 వేసుకోవాలి. నేనైతే 5 వేసుకున్నాను. కొంచెం చింతపండు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేగా బాగుంటుంది కదా పచ్చడి. వీటిని ఒక్కసారి ఇలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలాగే ఇలా కాసేపు మగ్గనియాలి. మనం మూత పెట్టుకోవాలి. ఇంకా మగ్గిందో లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ఇలా అప్పుడు మనం ఇలా కలబెట్టుకోవాలి దీన్ని. పెట్టుకోవాలి. ఇలాగా మగ్గిందా లేదని మనం ఒకసారి చూసుకోవాలి. మూత తీసి ఇలా కలబెట్టుకోవాలి కొంచెంసేపు. ఇంకా ఒక 5 మినిట్స్ మగ్గితే బాగుంటుంది ఇది. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. సొరకాయ పచ్చడిని ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ ఏం చేయాలో కూడా కమెంట్ చేయండి, ఏది కావాలో. సింపుల్గా అంటే నేను చేసేది ప్రతిదీ కూడా విలేజ్ స్టైల్లో సింపుల్గా. అదే బాణీలో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఇది పోపు కోసం అన్నమాట. జీలకర్ర, ధనియాలు, కొంచెం మినుములు ఉంటాయి కదా, వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నా బాగుంటుంది అందులో. వేగిందండి, ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంక మనం ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి తొందరగా నలగదు. ఫస్ట్ దాన్ని దంచామంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూడా పచ్చడి. దానిలో చింతపండు వేస్తే బాగుంటుందని మా నాయనమ్మ చెప్పింది. సో అందుకని ఇలా ట్రై చేస్తున్నాను నేను. తర్వాత నేను సొరకాయ కూడా వేసాను. సొరకాయని మనం ముందుగా వేయించుకున్నాం కదా, దాన్ని కూడా వేసాను. ఇప్పుడు దీన్ని దంచి చూపిస్తాను ఎలా ఉండిద్దో మీకు. ఉప్పు మాత్రం సరిపడినంత వేసుకోవాలండి. ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోవాలి ఉప్పు. నేనైతే నాకు సరిపడినంత వేసుకున్నాను ముందుగానే. ఇదిగోండి, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది మరీ మెత్తగా ఉంటే నాకు అంత టేస్ట్ అనిపించదని నా ఫీలింగు. కొంతమందికి ముక్క కనిపించకూడదు, అది ఏ పచ్చడి తెలియదు అనుకున్న వాళ్ళకి మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఈ సొరకాయ కూడా మనం లేతది తీసుకుంటేనేమో పైన తోలు ఉంటుంది కదా, తీయాల్సిన అవసరం ఉండదు. నాది కొంచెం ముదిరినట్టు అనిపించింది కాబట్టి నేను పై తోలు తీసాను. అంటే లేత అంటే కొంచెం అంత గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ప్యారెట్ గ్రీను. అలా ఉంటేనేమో తోలు తీయాల్సిన అవసరం లేదు. కొంచెం వైట్గా వస్తే మాత్రం తోలు తీస్తేనే బాగుంటుందని.
కొంతమంది తొక్కు పచ్చడి కూడా పెట్టుకుంటారు, అంటే పై తోలు ఉంటుంది కదా దాంతో కూడా అది వేసుకొని ఎక్కువగా టమాటాలో వేసుకొని అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది, దాంట్లో ఎక్కువ మిర్చి పడాలి, టమాటా పడాలి, అలాగే చింతపండు కూడా పడితేనే బాగుంటుంది. ఇలా అయితే ఎక్కువ స్పైసీ లేకపోయినా టేస్టీగా ఉండిద్ది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడిని మీరు. ఇలా కచ్చా పచ్చా దంచాక ఇంకా మనం దీన్ని పోపులో వేసేయడం డైరెక్ట్గా. చూడండి పోపులో కూడా పెట్టేశాను. దీంట్లో నచ్చిన వాళ్ళు అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నా చాలా బాగుంటుంది. ప్రజెంట్ మనకు అది అవైలబుల్ లేదు కాబట్టి నేను కరివేపాకుతో అడ్జస్ట్ చేశాను దీన్ని వేడివేడి అన్నంలో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ 1 డే మాత్రమే బాగుంటుంది ఈ పచ్చడి. ఒక 2-3 డేస్ అలా అయితే బాగోదు, ఎందుకంటే సొరకాయ కదా కొంచెం వాటర్ కంటెంట్. మార్నింగ్ నుంచి నైట్ వరకే బాగుంటుంది పచ్చడి, తర్వాత టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.